ఆంబోతులకు ఆవులను సప్లై చేసి ఎదిగిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. రా కదలిరా అంటే వచ్చేవారెవరూ లేరని, చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు లోకేష్ కు ప్రజాదరణ లేదని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు రాజకీయ భవిష్యత్తు లేదన్నారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేష్, పవన్ హైదరాబాద్ కు పోవాల్సిందేనన్నారు. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని అంబటి రాంబాబు హెచ్చరించారు. అంబటి రాంబాబు ఆంబూతు రాంబాబు అని, అంబటి రాంబాబు ఆంబూతులాగా మంత్రి ఒక ఆయన అన్నాడని నేను విన్నాను. చాలాసార్లు చెప్పాను నేను. చంద్రబాబు నాయుడు గారు నాకేం కొత్త కాదు, నేను చంద్రబాబు నాయుడు గారికి కొత్త కాదు. చాలా సందర్భాల్లో నేను చెప్పాను. మరొక సందర్భంలో, ఈ సందర్భంలో మళ్ళా చెప్తున్నా, రాష్ట్ర ప్రజానీకానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి నన్ను ఆంబోతు అనగానే ఆయన గుర్తు రావాల్సింది ఏంటంటే, ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయాల్లో ఎదిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఏ విధమైనటువంటి రాజకీయ క్వాలిఫికేషన్స్ లేకపోయినా మోసాలు చేసి ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయాల్లో ఎదిగినటువంటి ఒక బ్రోకర్ నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం చచ్చుంది, ఇంకా రా అంటే అది రాదు, కదిలిరా అంటే అది కదిలి వచ్చే పరిస్థితి లేదు. నువ్వే కాదు, నీ పక్కన తెచ్చుకున్న దత్తపుత్రుడు, ఆయన పేరేంటి, పవన్ కళ్యాణ్ గారు, ఆయన రా అన్నా కూడా కదిలి వచ్చే పరిస్థితి లేదు. అంతగా సర్వనాశనం చేశావు. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీని సర్వనాశనం చేసి చంపేసి రా కదలిరా అంటే వచ్చే పరిస్థితి ఏమీ లేదు.